ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్. క్లోజ్ చేసేది ఆల్మోస్ట్. ఓకే, ఇది ఇంకా ఇంకేమైనా సజెషన్స్ ఉన్నాయా మరి ఇంకా? అంటే ఇట్ ఈస్ అబౌట్ సజెషన్స్ కాదు, ఇట్ ఈస్ అబౌట్ ప్లానింగ్. అంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ సజెషన్. ప్లానింగ్. ప్లానింగ్ మనం ప్లాన్ చేసుకొని మనం మన రీసెర్చ్ చేద్దాము. ఇప్పుడు మనం వాట్ టు డూ అనేది సో అది చేశాక మనం నెక్స్ట్ సండేకి మళ్ళీ మీటింగ్ పెట్టేసుకున్నాం. ఓకే ఓకే. అది ఇంకా రఘువంశీ ఇంకా శ్రీనాథ్ తుల్కర్ హాయ్ మేము అన్న. ఏమైనా పాయింట్స్ ఏమైనా సజెషన్స్ ఇస్తారా మరి? పాయింట్స్ ఏమైనా అంటే పాయింట్స్? హాయ్ అన్న. హాయ్ లేట్ గా జాయిన్ అయినా నేను, సారీ ఫర్ దట్. వింటున్నా, చూసాను డాక్యుమెంట్ మొత్తం చూసాను అండ్ వింటున్నా కూడా మేడం చెప్తున్నారు. సో బైలాస్ అంటే నాకు తెలిసి బైలాస్ కి రిస్ట్రిక్షన్స్ ఉంటాయన్న. అంటే మేజర్ డిఫరెంట్ కాంపోనెంట్స్ అనేది ఎక్కువ యాడ్ చేయకూడదు అనుకుంటా. అంటే మనము ఒక 40 టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ యాడ్ చేసి 40 టైప్స్ ఆఫ్ వర్క్ చేస్తున్నాము అనేది ఐఎమ్ నాట్ షూర్. బట్ మనం ఏదైనా ఒక ఎన్జిఓ అంటే ఆబ్వియస్లీ స్టిక్ టు ద బైలాగ్స్ ఉండాలి. 1 పాయింట్. సెకండ్ పాయింట్ అనేది లెస్ నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉండాలి నాకు తెలిసి. అంటే ఇప్పుడు సపోజ్ స్కిల్లింగ్ ఉంటే మనము స్కిల్లింగ్ లోనే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ స్కిల్లింగ్ అనేది చేయొచ్చు, లేకుంటే మనం లైవ్లీవుడ్స్ అని డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ చేయొచ్చు. బట్ లైవ్లీవుడ్, స్కిల్లింగ్, ఎడ్యుకేషన్ అండ్ దెన్ పీడబ్ల్యూడి అన్ని కాంపోనెంట్స్ యాడ్ చేసామంటే మేబీ దానికి రిస్ట్రిక్షన్ ఉంటుందని అనుకుంటున్నాను. బట్ ఐఎమ్ ఆల్సో నాట్ షూర్. బట్ ఐ కన్సల్ట్ ద పీపుల్ హు ఆర్ హ్యావింగ్ దిస్ ఎన్జిఓస్ ఓన్. ప్లీజ్ బికాస్ అంటే మనము కమర్షియల్ గా ఒకవేళ దాన్ని చూసినా రేపు పొద్దున ఏమైనా సిఎస్ఆర్ యాక్టివిటీస్ కింద వాళ్ళు ఏదైనా పెద్ద పెద్ద కంపెనీస్ ఏమైనా మనకి థర్డ్ పార్టీ లెక్క, సపోజ్ లెటెస్ట్ టేక్ ఎడ్యుకేషన్ తీసుకుంటే, ఎడ్యుకేషన్ అనేది మనకు ఆల్రెడీ బైలాస్ లో కాంపోనెంట్ ఉంటే ఎవరైతే ఇప్పుడు ఎన్టీపీసీ ఆర్ జింక్ కార్పొరేషన్ కొన్ని ఉంటాయి, వాళ్ళు ఫోకస్ చేస్తారు. వాళ్ళ దగ్గర మనం ప్రాజెక్ట్స్ తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మనకి బైలాస్ లో ఉండాలి నెంబర్ 1. బట్ వాళ్ళు కూడా చెక్ చేసేది ఏంటంటే అసలు వీళ్ళు హౌ మెనీ వెర్టికల్ కాంపోనెంట్స్ కూడా వర్క్ చేస్తున్నారు అనేది కూడా చెక్ చేస్తారు వాళ్ళు. సో మీకు స్క్రీన్ కనబడుతుందా? సో ఈ స్క్రీన్ లో ఇదేంటి అని అంటే ఒక ఎన్జిఓ రిజిస్ట్రేషన్ అన్నమాట. ఇందులో నేను వర్క్ చేశాను. సో వాళ్ళ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ప్రకారం ఇన్ జనరల్ గా వాట్ ఈస్ దేర్ అని అంటే వాట్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ దే కెప్ట్. స్కిల్ డెవలప్మెంట్ లో పనిచేస్తారు, స్కూల్ డైరెక్ట్ గా మొత్తం అన్ని రాసేస్తారు. ఇది ఎప్పుడైందన్న రిజిస్ట్రేషన్? ఇది ఎన్నో సంవత్సరాల కింద అయింది. సో దే మేడ్ యాక్టివిటీస్. సో వాట్ ఆర్ ద యాక్టివిటీస్ దే ఆర్ రెడీ టు డూ అని చెప్పేసి వాళ్ళు రాసుకున్నారు. సో ఇవన్నీ రాసుకునేటప్పుడు ఇంకా సిగ్నేచర్లు, డైరెక్టర్లు ఇది సొసైటీస్ యాక్ట్ కింద రిజిస్టర్ చేసుకున్నారు. సో ఇవన్నీ మనం చేస్తాము అని చెప్పేసి నేను జస్ట్ ఒక చూపిస్తున్నాను, ఒక అవగాహన వస్తుంది అని చెప్పేసి. అంటే మనము అయితే మనకి మెంబర్స్ అయితే 7 మెంబర్స్ ఆర్ మోర్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు అదే నాకున్న డౌట్ ఏంటంటే ఇప్పుడు ఇన్ని కాంపోనెంట్స్ ఇప్పుడు ఒప్పుకుంటున్నారా లేదనేది నాకు డౌట్ యాక్చువల్ గా. లేదు, ఇట్ ఈస్ పాసిబుల్ రఘు గారు. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే సెక్షన్ 8 యాక్టివిటీస్ అని షెడ్యూల్ 7 యాక్టివిటీస్ అని కొట్టండి. సో ఇప్పుడు ఈ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ దగ్గర నేను ఏం రాస్తాను అని అంటే షెడ్యూల్ 7 లో ఇంక్లూడ్ అయ్యే యాక్టివిటీస్ అన్ని మేము హెల్ప్ చేస్తాము, మా సంస్థ పనిచేస్తుంది అనేసి రాస్తాము. షెడ్యూల్ 1 ఏమన్నది అని అంటే స్టేట్స్, క్యాపిటల్స్, అది ఒక షెడ్యూల్ అన్నది. ఇప్పుడు షెడ్యూల్ 7 లో యాక్టివిటీస్ లో అన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి అనమాట, ఒక ఎన్జిఓ పనిచేయగలది. సో నేను ఆ షెడ్యూల్ 7 యాక్టివిటీస్ అనేది రాసిస్తాను అనమాట. సో అందులో మాక్సిమం అన్ని ఇంక్లూడ్ అవుతాయి, ఏవి మూవ్ అవుట్ అవ్వవు. ఇప్పుడు హెచ్ఐవి ఎయిడ్స్ అవేర్నెస్ ప్రివెంట్ ప్రోగ్రామ్, ఉమెన్ ఎంపవర్మెంట్, ఇవన్నీ అందులో ఉన్నవే ఇతను రాశాడు అనమాట. సో ఇతను ఓన్లీ అవే బయటికి తీసుకు రాసి ఇలా చూపించాడు. సో వాట్ వీ కెన్ ఇంక్లూడ్, వాట్ వీ కెన్ డూ, వాట్ వీ హ్యావ్ టు డూ అనేది వీ హ్యావ్ టు సార్ట్ ఇన్ అవర్ సెల్స్. అదే నెక్స్ట్ ఎజెండా కదా పెట్టుకొని డిఫరెంట్ వెర్టికల్ ఏ కాంపోనెంట్స్ లో మనం వర్క్ చేయగలం, మనకున్న అల్యూమిని స్ట్రెంత్ బట్టి మనం చేసుకుంటే సరిపోతుంది నాకు తెలిసి. వావ్, పర్ఫెక్ట్. సో మీరు అంటుంది ఏంటంటే నెక్స్ట్ వీక్ టాపిక్ ఏంటి అంటే వాట్ షుడ్ బి ద వర్క్ వీ షుడ్ డూ. అంటే మనము ఇప్పుడు గ్రూప్ లో కూడా డిఫరెంట్ మెంబర్స్ ఉన్నారు.
వాళ్ళు వేరే వేరే కాంపోనెంట్స్ లో కూడా వర్క్ చేస్తున్నారు. లైవ్లీహుడ్స్ లో రైట్. డిఫరెంట్ ఉన్నారు, స్కిల్స్ లో ఇప్పుడు నేను స్కిల్స్ లో ఉన్నాను 4-5 ఇయర్స్ నుంచి. అవును సో స్కిల్స్ లోనే సబ్ కాంపోనెంట్స్ అలా ఉంటాయి. స్టేట్ అవును పర్స్పెక్టివ్ ఉన్నవి, సెంట్రల్ ఉన్నవి, ఆర్ లైక్ బోత్ చేసేవి, ఆర్ మైనారిటీ అఫైర్స్ మీద స్కిల్స్ ఉన్నవి, అంటే ఒక 6-7 అందులోనే ఉన్నాయి. బట్ అవన్నీ స్కిల్ కాంపోనెంట్ కింద వస్తుంది. ఆ ఫస్ట్ ఎవరు రాశారు కదా ఏ కాంపోనెంట్ స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పి మనం ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. సో మనం గ్రూప్ లో ఏంటంటే నెక్స్ట్ నా ఒపీనియన్ ఏంటంటే నెక్స్ట్ బై సండే వచ్చేటప్పటికి ఎవరెవరు ఎందులో వర్క్ చేస్తున్నారు, ఒకవేళ ఎన్జిఓ పెడితే ఏ పాయింట్స్ మీద మనం ప్రాజెక్ట్స్ పెట్టొచ్చు అనేది పాయింట్ పెడితే సరిపోతుంది అన్న. రైట్ రైట్ వన్ ఆఫ్ ద పాయింట్. రైట్. ఒక లైన్ లో మీరు ఎందుకంటే టాపిక్ ని ఒక 1 లైన్ లో టాపిక్ ని చెప్పండి. నెక్స్ట్ వీక్ టాపిక్ ని 1 లైన్ లో. ఆ ఒక టాపిక్ అంటే ఇప్పుడు మనకి ఫస్ట్ మనం ఎందులో వర్క్ చేయాలి అనేది ఫస్ట్ పాయింట్ అన్న. ఎందులో వర్క్ చేయాలంటే ఓకే. మనకి డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ లో వర్క్ చేస్తున్నారు కాబట్టి మన గ్రూప్ లో పెట్టేసి, సో వాళ్ళకి ఇండివిజువల్ ఒపీనియన్స్ వాళ్ళది, సో అండ్ సో మీకున్న ఒక 5-10 కాంపోనెంట్స్ తీసుకొని ప్రతి ఒక్కరి దగ్గర ఇన్పుట్ తీసుకొని దాన్ని మనం క్యుములేటివ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే అంతే ఓకే, అంతే. నాకు చిన్న డౌట్ వచ్చింది. అంటే నెక్స్ట్ మీటింగ్ ఏమంటారు అంటే టైప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ వి వాంట్ టు బిల్డ్ అండ్ what is the work institution does. రైట్. ఇది ఎగ్జాక్ట్లీ అన్న. 100% సో టాపిక్ అంటే డిస్కషన్. మనము ఒకవేళ ఎన్జిఓ పెడితే మనం ఏ కాంపోనెంట్స్ లో మనం వర్క్ చేస్తాము అనేది ఒకరు ఫిల్ చేయకుండా మనం అందరికి ఇచ్చి అందరి దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకొని క్యుములేటివ్ చేసుకుంటే సరిపోతుంది. 100% ఓకే 100% కరెక్టే మీరు అన్నది. సో వాట్ టైప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ వీఆర్ గోయింగ్ టు క్రియేట్, వాట్ ద ఇన్స్టిట్యూషన్ విల్ డూ. ఎగ్జాక్ట్లీ వర్క్ దస్ ఆబ్జెక్టివ్స్ అండ్ ఎజెండాస్. రైట్, పర్ఫెక్ట్. సో ఆ తర్వాత మనకి ఎప్పుడైతే మనం ఎన్జిఓ దేని మీద బేస్ అవుతుంది ఆర్ సొసైటీ దేని మీద ఫామ్ అవుతుంది, ఏ కాంపోనెంట్స్ లో కమింగ్ ఫ్యూచర్ సొసైటీ వర్క్ చేస్తుంది అని తెలిసినాక అప్పుడు మనం దాన్ని బట్టి ఆ కాంపోనెంట్స్ బట్టి మనం వీ కెన్ క్రియేట్ బైలాస్. రైట్ రైట్ అంతే. సో వాట్ ఎగ్జాక్ట్లీ I would prefer to say one point is, మనము 1000 మంది ఉన్నాము. 1000 మందిలో మనము తెలంగాణ వాళ్ళం 100 మంది ఉన్నాము అనుకోండి. 100 మందిలో 10 మంది కూడా ఇందులోకి వస్తుండొచ్చు, రాకపోతుండొచ్చు. కానీ మనం 4-5 ఉన్నాం కదా, అది ముందుకు తీసుకెళ్ళాలి. ఆబ్వియస్లీ అన్న. అది వాళ్ళు ఎవరు రావట్లేదు, వాళ్ళు ఎవరు వినట్లేదు అని అంటే వాళ్ళు ఏదో సినారియోస్ వల్ల వినట్లేదు, రావట్లేదు. సో వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు వస్తారేమో, అప్పుడు మనం హెల్ప్ చేద్దాం. ఎగ్జాక్ట్లీ. బట్ అంతే. అన్న ఇంకొక విషయం అన్న, జనరల్ గా ప్యాసివ్ వర్క్ చేసిన వాళ్ళు, ప్యాసివ్ గా హెల్ప్ చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే ఇప్పుడు అవును. ఈ రోజు వాళ్ళు లేకపోయినందున వాళ్ళ దగ్గర ఇన్పుట్ లేదంది కాదు, బట్ అస్సలు గ్రూప్ కాదు. అనేది ఉంటది కాబట్టి మనకి మనము సో ఇది అనుకుంటున్నాము సో అండ్ సో డేట్ లోపు మనం ఎందులో వర్క్ చేద్దామని డిసైడ్ అయ్యాము. ఏ కాంపోనెంట్స్ మీద వర్క్ చేయొచ్చు అనేది జస్ట్ ఒక ఫామ్ ఫిల్ చేయడమో లేకపోతే ఏదో అడగడమో ఇన్పుట్, అంటే మనం బేస్డ్ ఆన్ అవర్ ఇంటెన్షన్ మనం ఏదో ఒక గూగుల్ ఫామ్ తయారు చేయడమో లేకపోతే సో అండ్ సో ఇన్పుట్స్ తీసుకునేటట్టు మన ఎయిమ్ ఏంటంటే మన దగ్గర గ్రూప్ లో ఉన్న అందరు మెంబర్స్ ఒకటి ఎందులో వర్క్ చేస్తున్నారు, వాళ్ళకున్న ఐడియా ఏంటి, మనం రేపు పొద్దున ఎన్జిఓ పెడితే మనం ఏ కాంపోనెంట్స్ లో వర్క్ చేయొచ్చు అనేది ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకుంటే మనకు అది హెల్ప్ అవుతుంది అంతే. సో ఇప్పుడు మీరు అంటుంది ఏంటంటే గూగుల్ ఫామ్ మన నెక్స్ట్ కాల్ కి ముందే చేద్దామా, కాల్ అయ్యాక చేద్దామా? అది నెక్స్ట్ ఈ రోజే పెట్టేస్తే బెస్ట్ అన్న. సో Okay. బై ద సండే will బై you ద take సండే that మనకి ఒక will you ఇన్పుట్ take వస్తుంది. that what we say టాస్క్ మీరు తీసుకుంటారా? గూగుల్ ఫామ్ క్రియేట్ చేసి అందులో పెట్టడం గ్రూప్ లో. చేస్తానన్నా నేను follow అవుతాను. చిన్న పాయింట్, మీరున్న థాట్స్ తోనే మీరు పెట్టండి. ఇప్పుడు మీరు అంటున్నారు కదా, వాట్ టైప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ వీ కెన్ క్రియేట్, ఏమేమి ఉన్నాయి అసలుకైతే నాన్ ప్రాఫిట్ లో ఏమేమి ఉన్నాయి, ఏమేమి పెట్టగలం, దానిలో ఓన్లీ ఇట్లా టచ్ చేసి క్లిక్ చేయడమే కదా. సో ప్లీజ్ టేక్ దట్ ఇనిషియేటివ్. మీ మైండ్ లో ఉన్నది మీరు మా ముగ్గురు కూడా చెప్తారంటే చెప్పండి, లేకపోతే డైరెక్ట్ గా గ్రూప్ లో పెట్టేస్తా అంటే మేము కూడా గ్రూప్ లోనే డిస్కస్ చేస్తాము. అది ఇంకా మోర్ ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది గ్రూప్ లో మాట్లాడుకోవడమే. సో ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మీరు డాక్యుమెంట్ చూపించారు కదా అన్న, అవునవును మనం ఏం చేద్దాం అంటే మీరు డాక్యుమెంట్ చూపించిన దాంట్లో ఆల్మోస్ట్ 14-15 కాంపోనెంట్స్ ఉన్నాయి, వర్క్ కాంపోనెంట్స్. అవును సో ఆ కాంపోనెంట్స్ యాడ్ చేస్తూ మీకు తెలిసినవి లేకపోతే నాకు తెలిసినవి ఎక్స్ట్రా ఏమైనా ఉంటే యాడ్ చేసి ఎనీ అదర్ అని చెప్పి కింద పెడితే ఆబ్వియస్ గా అది అంటే మనం ఏంటంటే అందరి దగ్గర నుంచి ఇన్పుట్ రావాలి. నెక్స్ట్ సండే వచ్చేటప్పటికి మన దగ్గర ఒక 50 టైప్స్ ఆఫ్ వర్క్ కాంపోనెంట్స్ అనేది ఉండాలి. అందులో మనం సెలెక్ట్ చేసుకుంటూ మనం చేయొచ్చు, లేకపోతే 50 కూడా యాడ్ చేయొచ్చు. అందుకు అంటే 50 యాడ్ చేయొచ్చు. మనం వర్క్ చేసేటప్పుడు మనం ఏదైనా వర్క్ స్టార్ట్ చేస్తాం అంతే. ఎగ్జాక్ట్లీ. అవును. సో ఇప్పుడు శశిరేఖ మేడం మాట్లాడరు కదా, మేడం దగ్గర కూడా ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది.
ఓకే Mhm. ఓకే సేమ్ మన హైదరాబాద్ లోనే మేడం రిజిస్టర్ చేసుకున్నది, వాళ్ళు కూడా బైలాస్ రాసుకున్నారు. బైలాస్ రాయడం అనేది పెద్ద ఓకే పని కాదు మనకని, ఒక పని అది పని, కానీ పెద్ద పని కాదు అది. Okay. ఎగ్జాక్ట్లీ అన్న అన్న మేడం చెప్పింది ఏంటంటే ఒక వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే ఎప్పుడు కూడా మనము ఎన్జిఓ మనము వాట్ ఆర్ ద ఎజెండాస్ దట్ ఫస్ట్ మనం ఏం తీసుకుంటామో ఎజెండాస్ కానీ వర్క్ కాంపోనెంట్స్ కానీ అది మాత్రం ఫైనల్ ఉంటుంది, దాన్ని మార్చడానికి ఉండదు. దాన్ని మార్చాలనుకుంటే మళ్ళీ మనము రిజిస్టర్ ఆఫ్ ఎన్జిఓస్ కి మళ్ళీ మనం పెట్టి అమెండ్మెంట్ చేసుకోవాలి, అది చాలా ప్రాబ్లం అవుతుంది, అంటే కష్టం అవుతుంది ఖర్చు మళ్ళీ అన్ని, మళ్ళీ డబ్బులు, డైరెక్ట్. మనీ అన్ని. సో మనం పెట్టేటప్పుడే ఒక మల్టిపుల్ కాంపోనెంట్స్ కానీ పెట్టగలిగితే దానికి బైలాస్ రాసుకుంటే సరిపోతుంది. రైట్, 100% కరెక్ట్. సో దాన్ని మనం కరెక్ట్ గా ప్లాన్ అవుట్ చేసి మనం కరెక్ట్ గా ముందుకు తీసుకెళ్తాము. సో నేను అనుకుంటుంది ఏంటంటే, ఇప్పుడు మన రికార్డింగ్ మొత్తం ఒక యూట్యూబ్ లో అన్న ఎక్కడన్నా పెట్టి అందులో పెట్టేస్తాను లింక్. తర్వాత మనం డిస్కషన్ పెట్టినప్పుడు మీరు కూడా గూగుల్ ఫామ్ పెట్టేసేయండి, అండ్ లెట్ స్టార్ట్ డిస్కసింగ్ ఆన్ దిస్ టాపిక్స్ ఇన్ ద గ్రూప్, సో దట్ పీపుల్ ఆఫ్ అదర్ పీపుల్ కెన్ సీ అండ్ అండర్స్టాండ్ వాట్ వీ హ్యావ్ డిడ్. ఓకే ఓకే సో మనం గ్రూప్ లో స్టార్ట్ చేయాలి అంతే. సో రేపు ఈవినింగ్ కల్లా నేను మన గ్రూప్ మీకు పర్సనల్ గా మీకు పంపించేస్తాను గూగుల్ ఫామ్ ఎలా నేను ఏదో చేసింది. అందులో మీరు ఇప్పుడు నాకు డాక్యుమెంట్ ఒకటి చూపించారు కదా, డాక్యుమెంట్స్ నాకు ఒకసారి పంపిస్తే ఏది ఆ లైఫ్ నేను అందులో డాక్యుమెంట్? చూస్తూ ఇప్పుడు నీకు ఒక అది నేను 15-14 పంపించలేను రఘు. నేను అది ఇప్పుడు యూట్యూబ్ లో పెట్టినా కానీ అది కట్ చేసి పెడతాను అనమాట, అది చూపించను నేను. ఐ కాంట్ షేర్ దట్ డాక్యుమెంట్. అంటే అది ఒక వాట్ వి సే, ఒక ఎన్జిఓ డాక్యుమెంట్ ని నేను ఆర్గనైజేషన్ వదిలేసి నేను ఇప్పుడు ఇందులో ఉన్నాను, వాళ్ళ డాక్యుమెంట్ ని నేను సర్క్యులేట్ చేయడం అనేది అనెథికల్ అనమాట. అది ఓకే ఓకే బైలాస్ అన్న సరే షేర్ చేయగల, బైలాస్ షేర్ చేయొచ్చు అనుకుంటా కదా. ఆ స్క్రీన్ షాట్ వరకు నేను నో పంపిస్తానులే. ఎగ్జాక్ట్లీ అన్న, మనకు డాక్యుమెంట్ అవసరం లేదు, జస్ట్ మీరు ఇప్పుడు స్క్రీన్ షేర్ చేసినా పర్వాలా. రైట్ రైట్ రైట్, అది నేను పంపిస్తాను. నాకు అర్థమైంది మీరు అన్నది 100%. సో ఐ జస్ట్ వాంటెడ్ టు మిస్ప్లే, డోంట్ కీప్ మై సెల్ఫ్ యాజ్ ఎ రిస్క్ అండ్ ఫర్ దెమ్ ఆల్సో రిస్క్ అంత. నో అన్న ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఇది రికార్డింగ్ లో పెడతాను. లేదన్న, వాళ్ళు ఇప్పుడు మీకు ఏదైతే మనకు డాక్యుమెంట్ చూపించారో వాళ్ళు కూడా ఎక్కడో రిఫరెన్స్ తీసుకొని చేస్తారు కదా, వాళ్ళు ఏం డైరెక్ట్ అంటే రిఫరెన్స్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఇప్పుడు వర్క్ కాంపోనెంట్స్ తెలియడానికి అంతే, మనం ఎయిమ్స్ ఆబ్జెక్టివ్స్ ఏమున్నాయి అవి మంచి తెలియడానికి ఉద్దేశము మంచి ఉద్దేశమే రఘు. చెడు ఉద్దేశాలు ఎలా ఉంటాయి అని అంటే, ఇప్పుడు మీ అవునవునవును మైండ్ కరెక్ట్. సెట్ లో కరెక్ట్ గానే ఉంది, మీకు కావాల్సింది ఓన్లీ బైలాస్ అక్షరాలు కావాలి, ఒక 10 లైన్ అక్షరాలు కావాలి. కానీ చెడు ఉద్దేశం కావాలి అనుకున్న వాళ్ళు ఆ డాక్యుమెంట్ ని మళ్ళీ సబ్మిట్ చేసేయచ్చు, మేమే ప్రాజెక్ట్ తీసుకుంటాము అని చెప్పేసి. అవునవునవును కరెక్ట్. సో అలా డిఫరెంట్ ఉన్నాయి. సో శ్రీనాథ్ గారు అయితే మాట్లాడట్లేదు. యా వింటున్నాను. నాకు ఈ లాస్, ఈ ఇన్స్టిట్యూషన్స్ అంత ఐడియా లేదు, బట్ ఆల్రెడీ నేను మీతో షేర్ చేశాను లాస్ట్ టైం థాట్. బట్ నాకేమనిపిస్తుంది అంటే, ఇది ఒకవేళ ఎగ్జాక్ట్ గా ఫామ్ అయితే నా ఐడియాస్ కి హెల్ప్ అవుతుందేమో అని అనుకుంటున్నాను. నేను యాక్చువల్లీ మన రీజియన్ లో ఆసిఫాబాద్ డిస్టిక్ లో ఆల్రెడీ నేను లైవ్లీవుడ్ ఒకటి క్రియేట్ చేద్దామనే ఉద్దేశంతో నేను లాస్ట్ టైం కలెక్టర్ గారితో కూడా మాట్లాడాను ఈ విషయం పైన. కాకపోతే అది చిన్న స్మాల్ అటెంప్ట్, వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోయేసరికి ఇంకా అది అక్కడే పోస్ట్ పోన్ అయి ఉంది. నా ఐడియా ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ గా నాకు ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ నాకు డెఫినెట్లీ అవసరం. ఇది ఒకవేళ పాసిబుల్ అయితే నేను స్పైస్ మిర్చి పౌడర్ వాల్యూ ఎడిషన్ కింద ఒకటి అటు సైడే స్టార్ట్ చేద్దాం అనే ఉద్దేశంతో ఉన్నా లాస్ట్ ఇయర్ నుంచి. యాక్చువల్ దీంట్లో ఎందుకు ఎంట్రీ ఇచ్చానంటే, అటు సైడ్ మినిమం ఒక 200 to 300 tons ఆఫ్ మిర్చి వాళ్ళు అక్కడ నుంచి ఎదర్ నాగ్పూర్ తీసుకెళ్ళాలి, లేదంటే వరంగల్ తీసుకురావాలి మండికి. సో నాకు లాస్ట్ ఇయర్ నుంచి ఐడియా వచ్చింది ఏంటంటే, అక్కడే మనం వాళ్ళకు ఒక వాల్యుయేషన్ టైప్ క్రియేట్ చేసి మార్కెట్ లింకేజెస్ ఇస్తే అక్కడే మనకు ఒక ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయొచ్చు కదా అనే ఉద్దేశంతో లాస్ట్ ఇయర్ నుంచి ఈ థాట్ ఉంది నాకు. మేబీ ఇఫ్ వి సక్సీడ్, స్ట్రాంగ్ ఇన్స్టిట్యూట్ ఒకవేళ మనం క్రియేట్ చేయగలిగితే దీనికి తప్పకుండా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటా. రైట్, తప్పకుండా హెల్ప్ అవుతుంది. మీరు అనుకున్న ఆలోచననే కదా మన రిమైనింగ్ థింగ్స్ మీరు ఏదైతే చెప్పారో, ఇన్స్టిట్యూట్, ఆఫీస్ ప్లస్ మీరు మల్టిపుల్ లైవ్లీవుడ్ పైన మల్టిపుల్ డైమెన్షన్ పైన ఫోకస్ చేసి మనం బైలాస్ ముందే చేసుకోవాలి అని అన్నారు. వెదర్ మనం మల్టిపుల్ వేస్ లో చేయొచ్చా చేయరాదు అనేది నాకు ఐడియా లేదు, ఫస్ట్ పాయింట్. బట్ నా ఒపీనియన్ ఏంటంటే, ఇప్పుడు నువ్వు అన్నిటికన్నా అన్ని ఆలోచించి ఏదో
చేయలేకపోవడం కన్నా ఒకటి ఏదన్నా స్ట్రాంగ్ గా తీసుకుని దానికి 100% చేయాలి, ఆ తర్వాత మెల్లమెల్లగా ఇంక్లూడ్ చేయరాదా, అలాంటి ప్రొవిజన్స్ మనం పెట్టుకోవచ్చా, అదొకటి. ఓకే, అంటే అట్లా చేయడం టాస్క్ మనకి శ్రీనాథ్. ఇప్పుడు అట్లా చేస్తే యా ఏంటంటే యా మనకి తలనొప్పి. అంటే దాని గురించి నాకు ఐడియా లేదండి. ఆ రైట్. ఇన్స్టిట్యూషన్, ఆ బైలాస్ ఫ్రేమ్ చేయడం అన్ని ఇది కొత్తగా నేను Hmm. ఇక ఇక్కడి నుంచి నేర్చుకుంటున్నా. అర్థమైంది మీరు అన్న పాయింట్ అర్థమైంది. సో ఐ ట్రై టు షో వన్ పాయింట్ అన్నమాట. ఒక్క పాయింట్ చూపిస్తాను మీకు. సిఎస్ఆర్ పాలసీని ఎప్పుడన్నా గమనించారా? ఏదైనా కంపెనీ సిఎస్ఆర్ పాలసీని? సిఎస్ఆర్ అంతగా ఏదైనా కంపెనీ సిఎస్ఆర్ అదే. పాలసీ ఓపెన్ చేశారనుకోండి, సో వాళ్ళు ఏ సెగ్మెంట్స్ మీద రాసుకున్నారో ఆ సెగ్మెంట్స్ పనులు జరుగుతాయి. సింగరేణి కోల్ మైన్స్ ఉందనుకోండి, సింగరేణి కోల్ మైన్స్ సిఎస్ఆర్ పాలసీ అని కొడుతున్నాం, టైప్ చేస్తున్నాం గూగుల్లో. సో సిఎస్ఆర్ పాలసీ రాసుకున్నా గానీ, ఏ కంపెనీ పాలసీ రాసుకున్నా గానీ వాళ్ళు కొన్ని సెగ్మెంట్స్ రాసుకుంటారు. ఆ సెగ్మెంట్స్ లో ఏమేమి రాసుకున్నారు అంటే SSL is committed to implement the best global practices in its operation through prevention and mitigation of pollution, proper disposal, recycling of waste, and bringing awareness to the stakeholders in the continuous. ఇది వాళ్ళు రాసుకున్నారు. కానీ సిఎస్ఆర్ లో ఏం రాసుకున్నారు, మన దాంట్లో ఏం రాస్తాము అనేది మనం ముందే రాసుకుంటాం అన్నమాట. కానీ ఒక్కొక్కసారి ఒక్క దాంట్లోనే పనిచేస్తాం. ఇప్పుడు 50 రాసుకుంటే 50లో పనిచేస్తామని కాదు, 50 రాసుకుంటే 10 ఏళ్ళ వరకు మనం ఒక్క సెగ్మెంట్ లోనే పనిచేయొచ్చు, 5 ఏళ్ళ వరకు ఒక్క సెగ్మెంట్ లోనే పనిచేయొచ్చు, చెప్పలేము అది. ఓకే ఓకే సో అది మన మెయిన్ పాయింట్స్ అన్నమాట. ఇప్పుడు ఈ సిఎస్ఆర్ పాలసీలో మెయిన్ ట్రస్ట్ ఏరియాస్ వీళ్ళు ఇవి రాసుకున్నారు: డ్రింకింగ్ వాటర్ సప్లై, శానిటేషన్, హెల్త్, ఎడ్యుకేషన్, లైవ్లీహుడ్స్, లోకల్ ఎకనామిక్ డెవలప్మెంట్, ఇంటర్వెన్షన్స్, మార్జినలైజ్ కమ్యూనిటీ, SC, ST అండ్ అదర్ రిలేటెడ్ యాక్టివిటీస్. సో వీళ్ళు మెయిన్ గా మోటో రాసుకుంది ఇది. సో మనం కూడా అలానే రాసుకుంటాం డిఫరెంట్ ఏరియాస్, కానీ ఒకటే దాంట్లోనే పనిచేస్తాము. ఇప్పుడు సింగరేణి ఇప్పటి వరకు ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కి టచ్ చేయలేదు. సో ఇప్పుడు వాళ్ళు Okay. రాసుకోలేదు, లైవ్లీహుడ్స్ అని పెట్టింది కానీ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కంప్లీట్ గా ఫుల్ ఫోకస్ గా రాయలేదు, ఓవరాల్ గా పెట్టేశారు అంతే. సో వీ కెన్ స్లోలీ రైట్ దట్, ఇట్ ఈస్ నాట్ ఎ బిగ్ పాయింట్. ఓకే సో మీరు అంటుంది ఏంటి అంటే, దెర్ ఇస్ ఐడియా ఇన్సైడ్ యూ విచ్ యూ వాంట్ టు ఇంప్లిమెంట్ విత్ దిస్ ఇన్స్టిట్యూషన్ విచ్ కెన్ హెల్ప్ యూ. yes definitely. ఓకే, దట్స్ గ్రేట్. యాక్చువల్ నేను లాస్ట్ టైం అటెంప్ట్ ఇచ్చాను, బట్ జస్ట్ టైం ఎట్లా అంటే ఆ మేడం సడన్ గా ట్రాన్స్ఫర్ అయింది, సార్ కూడా ట్రాన్స్ఫర్ అయిపోయారు. వరుణ్ రెడ్డి అండ్ చాద్ బాజ్పేయి అక్కడ మా డిస్టిక్ లోనే ఉన్నారు. వాళ్ళు సడన్ గా వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోవడం, నేను పంపించిన 1 week కే, ప్లస్ నేను పుదుచ్చేరిలో ఉన్నా, ఇక్కడ నుంచి అక్కడికి టైంకి వెళ్ళకపోవడం అంతా కొద్దిగా డైల్యూట్ అయిపోయింది. నా అటెంప్ట్ అనేది లాస్ట్ ఇయర్ చేయలేకపోయా, లాస్ట్ ఇయర్ వచ్చిన ప్రోడక్ట్ కి. కానీ ఈసారి మాత్రం కంపల్సరీ చేయాలి అనే ఉద్దేశంతో ఒక పార్ట్నర్ కూడా టైఅప్ అయ్యాడు నాతో. బట్ స్టిల్ అది నేను టేకప్ చేయాలి అని అనుకున్నా ఓన్ గా, బట్ మనం ఈ విధంగా వెళ్తే ఇంకా ఈజీ అవుతుంది అని నాకు అనిపిస్తుంది ఇప్పుడు ఈ డిస్కషన్ బట్టి. ఓకే యా ఓకే all right then I understood your point. If we unite, things can happen. So is there anything, or shall we close? Shall we carry on in the groups, WhatsApp groups ఏమన్నా ఉంటే? ఓకే, ఇంకేం చేద్దాం ఇంకా. ఓకే రఘు గారు, శ్రీనాథ్ గారు, శ్రీకర్ గారు, యా థ్యాంక్ యూ అన్న. thank you Thank so you. much for your participation. We'll take forward, we'll grow together. ఓకే షూర్. ఓకే, తర్వాత కలుద్దాం. ఓకేనా, మరి వెళ్తున్నాను. Okay. All right.